ఎలక్షన్లలో గెలిచినాక అందరు లీడర్లు తొలుత సొంత నియోజకవర్గాలకే పోయిర్రు. ఓట్లేసి గెలిపించిన పబ్లిక్కు దండాలు పెట్టిర్రు. ప్రజలే దేవుళ్ళు అన్నట్టు చేసిర్రు. అట్లనే ఇప్పుడు సీఎం చంద్రన్న కూడా సొంత నియోజకవర్గం బాట పట్టిండు. ఫ్యాన్ పార్టీ వాళ్ళు ఎంత పోటీ ఇచ్చినా సార్ దిక్కే నిలబడి ఓట్లేసి గెలిపించిన జనానికి అన్ని తీర్లా అండగా ఉంటానని చెప్పనీకే పోయిండట. సీఎం సార్కు కుప్పం పబ్లిక్కు గట్టినే స్వాగతం పలికిర్రు. పాండ్రి మనం కూడా అట్లా పోయి ఓసారి చెయ్యి పొద్దాం. సారు 9 సార్లు ఎమ్మెల్యే అయితే 8 సార్లు కుప్పంకెళ్లే గెలిచిండు. కుప్పంలో గెలిచే 3-4 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు. అందుకే కుప్పం పబ్లిక్ అంటే ఏపీ సీఎం చంద్రన్నకు మస్తు పాయరం. ఎలక్షన్లలో గెలిచినాక అటు ఇటు తిరుగుడు, సంతకాలు పెట్టుడు, మీటింగ్ల మీద మీటింగ్లు గివే నడిచినాయి. అందుకే జర్ర ఆలస్యమైంది గాని అట్లిట్లా తీరుబడి చేసుకుని సొంత నియోజకవర్గానికి పోయిండు సారు. మళ్ళోసారి ముఖ్యమంత్రిగా సార్ వస్తున్నాడని పబ్లిక్ పట్టరాని సంబరం చేసిర్రు. మీటింగ్ కు పొట్టు మంది వచ్చిర్రు. ఇక ముందుగల పోతనే సార్ అదాట్న ఆగిపోయిన హంద్రీ నీవా కాల్వ పనులు పరిశీలన చేసిండు. ఎమ్మటే పనులు షురూ చేయాలి అన్నట్టు ఆఫీసర్లకు చెప్పిండు. ఇక అటెంక మీటింగ్ లో జోరుగా ముచ్చట్లు చెప్పిండు సారు. కుప్పం నియోజకవర్గం మీద వరాల వాన గురిపించిండు. అన్ని తీర్లా అభివృద్ధి చేస్తామన్నట్టు చెప్పుకొచ్చిండు. పాత సర్కారోళ్ళు సినిమా చూపించిర్రట గాని కృష్ణానది నీళ్లు తీసుకురాలేదట. సార్ గిదే ఏడాది కుప్పానికి కృష్ణా నీళ్లు పట్టుకొస్తాడట. 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో 5 కిలోమీటర్లు తీసుకొచ్చారు నీళ్లు. సినిమా షూటింగ్లు వేశాడు చూశారా తమ్ముళ్ళు? ఆ రోజు సెట్టింగ్లు పెట్టి ట్రాక్టర్లో నీళ్లు తీసుకొచ్చి నీళ్లు కాలువలో పోసి సీఎం పోతాన అవి కూడా బిరక్కెళ్లిపోయే పరిస్థితికి వచ్చారు. ఈ సంవత్సరం కృష్ణా నీళ్లు రావాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రావాలి అంటే గట్టిగా చెప్పండి. గిట్లా ఒక్కొక్కటి కాదు, కుప్పం అంటేనే రాష్ట్రంలో నెంబర్ 1 అనేటట్టు చేస్తాడట. ఆఖరికి కుప్పానికి విమానాల స్టేషన్ కూడా తీసుకుపోతాడట. ఎప్పుడో నా కోరిక ఇక్కడే ఒక విమానాశ్రయం తీసుకొచ్చి ఇవన్నీ కూడా కార్గో ద్వారా పంపించాలని ఒక ఆలోచన చేశాం. దుర్మార్గులు దాన్ని కూడా నిలిపేశారు. నేను ఒకటి హామీ ఇస్తున్నా, వీలైనంత తొందరలో కుప్పంలో విమానాశ్రయం కూడా వస్తుంది. ఇక్కడి నుంచి మనం పండించిన కూరగాయలు ఎయిర్ కార్గో ద్వారా విదేశాలకు కూడా పంపించే ఏర్పాట్లు చేసే ఆలోచన చేస్తున్నాను. సొంత నియోజకవర్గం మీద సార్కు పాయరం గట్టినే ఉన్నది కదా అని అనుకుంటుర్రు ఇప్పుడు అందరూ. ఎక్కడ ఎవళ్ళు చెయ్యెత్తి సార్ను పిలిచినా ఎమ్మటే బండి పక్క కాపి అందరినీ నోరారా పలకరిస్తుండు. ఎవళ్ళకేం ఆపతున్నా అరుచుకుంటుండు. ఎవ్వలను నారాజు చేస్తలేడు సారు. మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టుకుంటేనే సందు దొరికితే చాలు పబ్లిక్ ను పలకరిస్తుండు. ఎలక్షన్ల ప్రచారంలో సార్ వస్తే ఎట్లెట్లయితే చేస్తానన్నాడో ఆ దిక్కు అడుగులేస్తున్నట్టే కనిపిస్తుంది. మరిగా ఎట్లెట్లా చేస్తారో చూసుకుంటా పోవాలి. చెప్పకుండా చేయకుండా మనకు పడరానోళ్ళని తీసుకొచ్చి ఇంట్లో కూసోబెడితే ఎంత కోపం వస్తుంది. తీసుకొచ్చింది మనోళ్ళే అయినా అలిగి కూసుంటాం, ఇంట్లో లొల్లి పెడతాం, గాయ చేస్తుంటాం. అట్లనే ఇప్పుడు షేయ్ పార్టీల కిరికిరి నడిచింది. నిన్న మొన్నటి దాకా కార్ పార్టీలో ఉన్న జగిత్యాల ఎమ్మెల్యేను షేయ్ పార్టీలో షరీక్ చేసుకుర్రని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సారు అలిగి కూసున్నాడు. ఇక ఆయనను బుజ్జగించి సల్లగా చేసేటాళ్లకు లీడర్లకు గట్టినే తిప్పలేంది. పాండ్రి చూద్దాం పంచాది ఏడుదాకా వచ్చింది. అలిగితే పోతే అనేటట్టు లేదా? ఏంటికంటే 40 ఏళ్ళ అనుబంధం. అందుకే ఇక జగిత్యాల జీవన్ రెడ్డి సారు నారాజు అయిందంటే చెయ్యి పార్టీల లీడర్లు అంతా లైన్ కట్టిపోయిండ్రు. ఉప ముఖ్యమంత్రి కానుంచి సురువు చేస్తే ఎమ్మెల్యేలు మంత్రులు అందరు పోయి అట్లా కాదే గిట్లా అని పెద్ద మనిషిని బుదగరిచ్చిండ్రు. ఢిల్లీ పెద్ద మనుషులతో ఫోన్లు చేపించి సంజాయిచ్చిండ్రట. అట్టిట చేసి ఇప్పటికైతే ఎవ్వారం ఓ రేవు మీదకి వచ్చినట్టే కొడుతున్నది. ఇక చూడర్రి జీవన్ రెడ్డి సార్తో మాట ముచ్చట చేసి బయటకు వచ్చినాక బట్టి సారి ఏమన్నాడు? కాంగ్రెస్ పార్టీ కోసం గట్టిగా పనిచేసిన జీవన్ రెడ్డి గారు లాంటి నాయకుడిని పార్టీ తప్పనిసరిగా సంపూర్ణంగా గౌరవిస్తుంది. వారి ఆలోచనల్ని తప్పనిసరిగా పరిగణలో తీసుకుంటుంది. సంపూర్ణంగా వారి స్థాయికి తగ్గట్టుగా, వారి సీనియారిటీ తగ్గట్టుగా, వారి గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా ఉండే స్థాయిలోనే
వారి నిర్ణయాలు ఉంటే వారిని అట్లాగే గౌరవించాలి. చెప్పే కాడికి చెప్పినావా అన్నట్టు మాట్లాడిండు సారు. అధికారంలో లేని 10 ఏళ్ళు పార్టీలనే ఉండి ఇప్పుడు అధికారం వచ్చినాక రాజీనామా పెట్టుడెందుకు అన్నట్టు చెప్పిర్రాట. సారుకు తగ్గ పదవి ఇస్తాం, పతార తక్కువ గానీయం అని మాట ఇచ్చిండ్రాట. ఇక జీవన్ రెడ్డి సార్ ఏమన్నాడో చూడర్రే. భరోసా నాకు నేనే, నా ప్రజలే నాకు భరోసా, కార్యకర్తలు నాకు భరోసా, నా కార్యకర్తలు నాకు భరోసా. ఆయనకుంటది, నేను ఒక పార్టీ కార్యకర్త, నాకుండే గౌరవం నాకుంటది. మంత్రి పదవి ఏమన్నా ఆఫర్ చేసినట్టు నాకు అటువంటి ఆలోచన లేదు, నాకు అటువంటి ఆలోచన లేదు. పార్టీ ఏమైనా సజెస్ట్ చేసి మిమ్మల్ని తీసుకోమంటే డిస్కషన్ హాస్ నాట్ కమ్. వాళ్ళు వీళ్ళు చెప్పుడేందుకు కానీ చెయ్యి పార్టీల పేరు మోసిన లీడర్ కేసీ వేణుగోపాల్ సార్ తోని ఫోన్లో మాట్లాడిచ్చిండ్రాట. మంత్రి పదవి ఇస్తామన్నట్టు కూడా చెప్పిండ్రాట. అట్లా ఇప్పుడు సారు జర్ర సల్లబడ్డట్టే అని అంటున్నారు. మరి ఇక ముందు ఏమైతుందో గాని ఇంకో దిక్కు ఒకళ్ళు వెనక ఒకళ్ళు కారు దిగిపోతున్నారని మాజీ సీఎం కేసీఆర్ సారు ఎమ్మెల్యేలందరినీ షేను కాడున్న ఇంటికి పిలుచుకొని మాట ముచ్చట చేసిండాట. మాజీ మంత్రి హరీష్ రావు, కేసీఆర్ సారు ఇద్దరు ఊకొని ఎమ్మెల్యేలను ఎట్లాగా పట్టాలనో చర్చలు చేసిండ్రాట. మరి ఇక వాళ్ళు మాటింటారో ఈనరో ఆ దేవునికే తెలవాలి. అటు చూస్తేనేమో ఇంకా చాలా మంది చెయ్యి పార్టీల చేరికయ్యే ఇగురం చేస్తున్నారని పూట అవుతున్నది. ఇక ఏమైతుందో ఏమో చూడాలి మరి. సార్ గెలిచిండని అభిమానులు పొర్లు దండాలు పెట్టిర్రు. ఏడుకొండల ఎంకన్నకు టెంకాయలు కొట్టిర్రు. అంజన్నకు భజన చేసిర్రు. ఎల్లమ్మకు మొక్కులు చెల్లిచ్చిర్రు. తీరొక్క దేవుళ్లకు హారతులు ఇచ్చిర్రు. ఒక తీరుగా పబ్బతి పట్టిర్రు. మరి అంతమంది అన్ని తీర్ల చేస్తే సారేం చెయ్యడా? గెలవాలని సారేం మొక్కుకోలేదా అని అనుకుర్రు నిన్న మొన్నటి దాకా చాలా మంది. కానీ సార్ పెద్ద మొక్కులే మొక్కిండు. ఇక చూడుర్రి, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ ఎసొంటి మొక్కులు మొక్కిండో. మొన్నటి దాకా అందరు లీడర్లోలే తెల్ల బట్టలు వేసుకొని తిరిగిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు అదాట్న గంధపు రంగు బట్టలలాగా అనిపించిండు. ముఖానికి బొట్టు పెట్టుకొని ఆఫీసర్లతోని మీటింగులు పెట్టిండు. ఇక అసలు ముచ్చట ఏంటిదంటే సారు దీక్ష పట్టిండట, మాలేసుకున్నాడట. ఏం దీక్షన అంటే వారాహి అమ్మవారి దీక్షనట. తొలుత సంధి సారుకు వారాహి అమ్మవారు అంటే మస్తు నమ్మిక కదా. గా నమ్మికతోనే సారు ఎక్కి తిరిగే బండికి కూడా వారాహి అని పేరు పెట్టుకున్నాడు. ఏ తిప్పలొచ్చినా ఆ తల్లికే చెప్పుకుంటాడట సారు. ఇక అట్లనే ఇప్పుడు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పెద్ద సీట్లే ఊకున్నాడు కాబట్టి పబ్లిక్ కు పనులు మంచిగా చేసి పెట్టాలి, అన్ని తీర్ల అండగా ఉండాలి, సర్కారు పనులు ఎసోంటి ఆటంకం లేకుండా నడవాలి అని గిట్ల వారాయి అమ్మవారి దీక్ష పట్టిండాట. నవరాత్రి దీక్ష లెక్క 9 రోజులు గాని లేకపోతే 11 వద్దులు గాని దీక్ష చేస్తారట. ఉపాసం ఉండి శాకాహారం తినుకుంటా అమ్మను తలుచుకుంటా దినం పూజలు చేసుకుంటా దీక్ష చేస్తారట. కాళ్ళకు చెప్పులు కూడా దొడుక్కోరాట. వారాయి అమ్మవారికి పూజలు చేస్తే శత్రువుల భయం ఉండదట. పట్టుకున్న పనులన్నీ ఆగకుండా పూర్తయితాయట. అందుకే జనసేన అని దీక్ష పట్టిండని అనుకుంటారు అందరూ. ఇగిదిట్లుంటే ఇంకో దిక్కు పబ్లిక్ కు నచ్చటట్టు పని చేయాలి అన్నట్టే అడుగులేస్తున్నాడట సారు. సారు చేతిలో ఉన్న అన్ని శాఖల మీద పబ్లిక్ ఇంటర్నెట్ లో సలహాలు సూచనలు ఇయ్యొచ్చట. పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా, పర్యావరణం, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ గిట్ల వేటి మీదైనా సలహాలు ఇయ్యండ్రి, మంచిగుంటే తీసుకుంటాం అన్నట్టు సారు పబ్లిక్ ను కోరిండట. దాని కొరకు ఏర్పాట్లు కూడా చేసిండ్రట ఆఫీసర్లు. ఏమైనా సారు సినిమాలనే కాదు రాజకీయాలలో కూడా కొత్తదనం పరిచయం చేస్తున్నాడు అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఓట్ల ముందే అనుకున్నాం కానీ ఓట్లు ఒడిచినాక కూడా లీడర్ల నడుమ పౌరుషము గింత అంటే గింత కూడా తగ్గుతలేదు. సవాళ్ళు ప్రతి సవాళ్లకు వెనకడిగే చేస్తలేరు. ఇంతకు మునుపు పెద్ద పెద్ద లీడర్లే సవాళ్ళు వేసుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకు పార్టీ కార్యకర్త సవాల్ వేసిండు. గా సవాల్కు నేను కూడా సిద్ధమే అంటుండు ఎమ్మెల్యే. ఇంతకు ఎవల్లా ఎమ్మెల్యే, ఏందా సవాళ్ళు అంత తెలవాలంటే గి వార్త చూద్దాం పార్. సై అంటే సై, డి అంటే డి అన్నట్టే నడుస్తున్నాయి తెలంగాణ రాజకీయాలు. సై అంటే సవాళ్ళు అంటున్నారు, ఊ అంటే ఓట్లు పెడుతున్నారు. సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఓట్లు పెట్టుడు తడిబట్ట తానాలతోని పొట్టు నడుస్తున్నాయి తెలంగాణ లీడర్ల నడుమ జౌడాలు. లేదు అనుకున్న కాల్ పార్టీ వాళ్లకు అధికారంలో ఉన్న షెయి పార్టీ వాళ్లకు నడుమ గట్టిగానే నడుస్తుంది ఇప్పుడు పంచాది. నువ్వే తప్పు చేయలేదు, పబ్లిక్ ను దోసక తినలేదని హుజూరాబాద్ ఉన్న చెల్పూరు అంజన్న గుళ్ళకు వచ్చి ప్రమాణం చెయ్యి అని నియోజకవర్గం షెయి పార్టీ అధ్యక్షుడు ప్రణవ్ అక్కడి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నకు సవాళ్ళు వేసిండు. ఇక నా తమ్ముడు పిలిస్తే నేను రానా, వస్తా, ఎందుకు రాను, నేను ప్రమాణం చేస్తుంటే దగ్గరుండి చూద్దురా తమ్మి అన్నట్టే మాట్లాడుకొచ్చిండు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్న. ఇక ఈనూరి ఏమంటుండవు పారి, చిన్న పిల్లగాడు తమ్ముడు లాంటోడు
నాకు సవాల్ విసిరిండు. ఆ సవాల్ని నేను స్వీకరిస్తా ఉన్నాను. హనుమాన్ టెంపుల్కి 11 గంటలకు వచ్చి నేను ప్రమాణం చేస్తా చెల్పూర్లో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, గిట్లా సార్ మాట్లాడిన మాటలు విన్నాక ఎట్టన్నా పోయేటట్టే ఉంది, లొల్లి పెద్దగానే అయ్యేటట్టుందని పోలీసు వాళ్ళు అడ్డం తిరిగి ఇంట్లోనే పెట్టిళ్ళు. అయినా ఏం లేదు, నా మాటని నిలబెట్టుకుంటా అని ఇగో ఇట్ట అంజన్న బొమ్మ పట్టుకొని ఇంట్లోనే తడిబట్ట తానాలు చేసిండు కౌశిక్ రెడ్డి అన్న. నేనే తప్పు చేయలేదు, పబ్లిక్ సొమ్మేం దోసుక తినలేదని ప్రమాణం చేసిండు. పాడి కౌశిక్ రెడ్డి అనే నేను నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క అవినీతి చెయ్యలేదని ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా, హనుమంతుని సాక్షిగా, చెల్పూర్ హనుమాన్ స్వామి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తా ఉన్నానని చెప్పి సందర్భంగా అంతేకాదు ఇగిటు సందుల సందని అధికార పార్టీ వాళ్ళను అక్కడి మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ను గట్టిగానే సాపించిండు. మంత్రి సార్కు కౌశిక్ రెడ్డి అన్న కూడా సవాల్ ఇచ్చిండు. నేను పొన్నం ప్రభాకర్ గారు ఒక్కటే చెప్తా ఉన్నా, మీకు ఫ్లై యాష్ లో మీరు 100 కోట్ల అవినీతి చేసిరని నేను బహిరంగంగా చెప్పడం జరిగింది. మీరు ఎందుకు ఇయ్యాలటి దాకా ఆ ఫ్లై యాష్ మీద మీరు స్పందిస్తలేరు? నువ్వు ఒక్కనివిరా, నేను ఒక్కనే వస్తా. నువ్వేం పెద్ద సీనియర్ ఏం కాదు. నువ్వు ఫస్ట్ టైం ఎమ్మెల్యే, నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే. నువ్వు ఈ 100 కోట్ల అవినీతి చెయ్యలేదని ప్రమాణం చేయి. ఆ ఓవర్లోడ్ పోయే లారీలో నాకు ₹1 కూడా నేను తీసుకోలేదు, నాకు సంబంధం లేదనేది నువ్వు ప్రమాణం చేయాలి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా. గిట్లా ఆయనకు ఈయన సవాళ్ళు ఇసుడు, ఈయనకు ఆయన సవాళ్ళు ఇసుడు. కారు పార్టీ వాళ్లకు షెయి పార్టీ వాళ్లకు నడుమ చవడం సిలికి గాలివాన లెక్కనే తయారైతుంది. మరి చూడాలకి పంచాది ఎంత దూరం పోతుంది ఏంది అనేది గాని గిట్లా సవాళ్ళు ప్రతి సవాళ్ళు తడిబట్ట తానాలు ప్రమాణాలతోని పొయ్యి మీద పెట్టిన కుండల నీళ్లు ఉడికినట్టే కుట అని ఉడుకుతుంది తెలంగాణలో రాజకీయం. ఇక ముందు ఏమైతుందో ఏమో చూసుకుంటా పోవాలి. ఓ దిక్కు గంజాయి, ఇంకో దిక్కు డ్రగ్స్. రాష్ట్రం అంతా మత్తులో మునిగిదేలుతుంది. ఎక్కడెక్కడికెంచో పట్టుకొస్తుర్రు, మన తనమాకం వేస్తుర్రు. గింతోనికి మత్తే కావాలన్నాయే. అట్లా మత్తుకు మరిగిర్రు కాబట్టే మత్తు మందులు అమ్మేటోళ్ళు మోపైతుర్రు. ఇక ఇన్నొద్దులు అడిగేటోళ్ళు లేక అడ్డగోలుగా అమ్ముకుర్రు. కానీ ఇప్పటి సంది మచ్చుకు కూడా రానియం అని అంటుర్రు తెలంగాణ సర్కారోళ్ళు. ముచ్చటిందో ఒకసారి చూద్దాం. చేసి బలహీనపరిస్తే భారతదేశాన్ని బలహీనపరుస్తున్నటువంటి కుట్రదారులు కొద్దిమంది, వాడుకుని డబ్బులు సంపాదించుకోవాలనేటువంటి దుర్మార్గపు ఆలోచన చేసేవాడు కొద్దిమంది. ఈ రెండు కూడా ఈ దేశానికి ప్రమాదకరమైనటువంటి వ్యవస్థలే. వీటి మీద అత్యంత జాగ్రత్తగా ఉంది. మనం మన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా నమ్ముతాం. అది ఇన్నరా, వెనక ముందు చూసేదేం లేదు, ఎవరిని ఇడిచిపెట్టేదేం లేదు. రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట ఇన్ రావద్దు. మాయదారి మత్తు మందులు చేయంగా ఇండ్లే కూలుతున్నాయి. మత్తు మందులు పట్టుకొస్తులని ఎరకైతే చాలు పట్టుకోరి డొక్కలు దించి డోలు కట్టులి అన్నట్టే పోలీసు వాళ్లకు గట్టిగా చెప్పిండు డిప్యూటీ సీఎం సారు. అంతేకాదు ఇంకా ఇంకేమంటుండో ఇనులి. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పర్యటనకు కావాల్సినటువంటి ఆర్థిక వెసులుబాటు కావాలని అడిగినప్పుడు ఆర్థిక పరిస్థితి అనేది ఇబ్బంది లేదు, ఎంతైనా ఇస్తాం. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా మాదక ద్రవ్యాల వినియోగం కానీ, రవాణా కానీ, వాడకం కానీ కనపడకుండా చేయాల్సిన బాధ్యత మీదని వారు స్పష్టంగా చెప్పి వారు అడిగిన వెంటనే అన్ని ఇచ్చారు. భవిష్యత్తులో కూడా ఇస్తాం, ఏ ఇబ్బంది లేదు. అది ఇన్నారు కదా ఏమంటుండో, ఎంత ఖర్చు అయినా ఏం లేదాట, ఎంత బడ్జెట్ అయినా సర్కారే ఇస్తుందట. బందూకులే వాడతారో, బలగాలనే దించుకుంటారో, కేసులే పెడతారో, మత్తు మందులు మోసుకొచ్చేటోళ్ళ కొంకులే ఇరగొడతారో మీ ఇష్టం. రాష్ట్రంలో మత్తు మందుల ముచ్చటే ఈయన రావద్దు గాన రావద్దు అన్నట్టే మాట్లాడుకొచ్చిండు బట్టి సారు. అంతేకాదు రాష్ట్రంలో మత్తు మందులు లేకుండా చేసేటి బాధ్యత నార్కోటిక్ అధికారులదేనట. ఒక పోలీసులే కాదు, ఇటు పబ్లిక్ కూడా పోలీసు వాళ్లకు సాయం చేయాలి. ఏడికాడికి కమిటీలు వేసుకొని మత్తు మందులు రాకుండా చేయాలన్నట్టే పబ్లిక్ కు పూసగుచ్చిండు. ఇక ఇదిట్టుంటే ఎన్ని ఉత్త మాటలు చెప్పినా గాలికి పోతాయి. పాట అయితే జలంతా పైలంగా ఉంటది, పబ్లిక్ మెదట్లకి ఎక్కుతుంది అనుకున్నట్టున్నారు. డ్రగ్స్ వాడితే పానాలు పోతాయి, ఇన్లాగం అయితే అని ఒక పాటను కూడా వాడిచ్చిరు సర్కారోళ్ళు. అంటే ఇక రాష్ట్రంలో మత్తు మందులు అనేటివే లేకుండా చేయాలనుకున్నట్టున్నారు కావచ్చు చూస్తుంటే. మరి చూడాలే రాష్ట్రంలోకి మత్తు మందులు రాకుండా ఇక సర్కారోళ్ళు యాపాటి కట్టడి చేస్తారు ఏంది అనేది.
పట్నం అంతా ధూమ్ ధామ్గా దద్దరిల్లేది ఒక్క 2 పండుగలకే. ఒకటి బోనాల పండుగ, రెండోది గణపయ్య నవరాత్రుల పండుగ. సరే, గణపయ్య పండుగకు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి గా ముచ్చట ఇంకా చెప్పుకుందాం. కానీ మొదలైతే ఆషాఢ మాసంలో వచ్చే బోనాల పండుగకు సర్కారు ఎట్లా తయారైతుంది, బల్కంపేట ఎల్లమ్మ గుడి కాడ పనులు ఎట్లయితున్నాయని మంత్రి పొన్నం సార్ మీటింగ్ పెట్టిండట. మరి పాండ్రి గా మీటింగ్ కాడికి మనం కూడా పోయొద్దాం. బోనాల పండుగకు గట్టిగా 10 అంటే 10 రోజులే ఉంది. అందుకే ఇప్పటి సందే గుళ్ళ ఏమేం పనులైతున్నాయి, ఇంకేమన్నా సౌలతులు చేసేది ఉందా అని మంత్రి పొన్నం ప్రభాకర్ సారు బల్కంపేట ఎల్లమ్మ గుళ్ళే అధికారులతోని మాట ముచ్చట పెట్టిండు. అంతకంటే మొదలు మంత్రి సార్ అమ్మను దర్శనం చేసుకొని హారతి తీసుకొని మొక్కులు పెట్టుకుండు. అటెంక పండుగకు ఏమేం చెయ్యాలే, ఏం కథ అని అధికారులతో కూర్చొని మాట్లాడిండు. బోనాల పండుగ నాడు బల్కంపేట ఎల్లమ్మను చూస్తానికి శీతం భక్తులు వస్తుంటారు. అట్లని ఒక్క పట్నమే కాదు, తెలంగాణ అన్ని దిక్కులకెంచి పొట్టు వస్తుంటారు. కాబట్టి వచ్చే భక్తులకు గుళ్ళ సౌలతులు కూడా అంతే అవ్వల్దారు ఉండాలి, లేకుంటే మంచిగుండదు అన్నట్లు గట్టినే చెప్పిండట. పోయినసారి సర్కారోళ్ళు 15 కోట్లు ఇస్తే ఈసారి షై పార్టీ సర్కార్ 20 కోట్లు ఇస్తదట. అంతేకాదు మంత్రి సార్ ఇంకేమన్నాడో ఈనుర్రి. ముఖ్యంగా దేవాదాయ నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కోరుతాను, మొత్తం దేవాలయాల యొక్క ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. ఇది జాతర సందర్భంగా ప్రసాదాలు తయారు చేసిన సందర్భంగా కూడా ఎక్కడ కూడా హైజీనిక్ కాంప్రమైజ్ కావద్దు అవసరమైతే ఉత్సవాల్లో. ఎందుకంటే కొంచెం స్టోరేజ్ చేయాల్సి వస్తుంది, లేదా ఎక్కువ క్వాంటిటీ తయారు చేయాల్సి వస్తుంది. ఆ సందర్భంగా హైజీనిక్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ప్రసాదం కూడా ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా చేయాలని కోరుతూ డ్రింకింగ్ వాటర్ అండ్ ఫుడ్ మేజర్ ఇవే. దాని తర్వాత హెచ్ఎండబ్ల్యూ వాళ్ళు శానిటేషన్ సంబంధించి తప్పకుండా ఎప్పటికప్పుడు బ్లీచింగ్ కావచ్చు, క్లోరినేషన్ కావచ్చు, దానికి సంబంధించి కూడా చేయాలని కోరుతూ గాదన్నట్లు ముచ్చట. వచ్చిన భక్తులకు ప్రసాదం ఇంకా మంచినీళ్లే ముఖ్యం కాబట్టి అవి ఎప్పటిదప్పుడు మంచిగా అందియాలి. మున్సిపాలిటోళ్ళు సాఫ్ సఫాయి కూడా ఎంటనే చేయాలి. గుడి దిక్కు భక్తుల ముసుగుల ఆడాడ దొంగలుంటారు, పోలీసోళ్ళు జర్ర అలా పని పట్టాలే అన్నట్టు చెప్పిండట. ఏదేమైనా వచ్చే నెల 9వ ఆదివారం నాడు గోల్కొండ జగదాంబిక అమ్మవారికి మొదటి బోనం ఎక్కిస్తే ఆ టెంక పట్నం అంతా బోనాల పండుగ రువడి అందుకున్నట్లే. చూడాలి మరి ఈ తాప ఎట్లుంటదో. మన దేశంలో వరదలు తుఫాన్లు వచ్చి ఇంట్ల సామాను పొలాలు గొడ్డు గోదా గిట్ల సకులం పోగొట్టుకున్నోళ్లకు సర్కారు ఎంతో కొంత ఆసరైతుంటది. అగో అట్లనే ఒకడ కష్టపడి కట్టుకున్న ఇండ్లు పునాదులతో సాతల కొట్టుకపోతే అది చూసిన సర్కారు అప్పటిదప్పుడు ఇండ్లు కట్టించింది. ఇక రేపో మాపో ఇస్తరనంగా ఎన్నికల కొడు అడ్డది, పంచుడా ఆగిపోయింది. మరి గా ఇండ్లు ఇప్పుడు ఎట్లున్నాయో ఎవరికి అక్కడికి వస్తున్నాయో మనం కూడా చూద్దాం. పారు వేసిన సున్నం అంతా పోయింది, గోడలన్నీ రంగేల్చినాయి, ఇండ్ల నడుమ కంప చెట్లు మోల్చినాయి, ఏడి చెత్త ఆడనే ఉంది, మందు సీసాలైతే మూలకు దాక్కొని ఎక్కిరిస్తున్నాయి, ఏడ పడితే ఆడ కాయిదాల ఒరుకులుండి దీనికంటే పెంట కుప్పే నయం అన్నట్లు తయారైంది. ఇంతకు ఇవన్నీ ఇడిచిపెట్టిన ఇండ్లు అని అనుకునేరు కాదు, అసలు ఇంట్ల కాలే పెట్టని హుద్హుద్ తుఫాన్ బాధితుల కోసం కట్టించిన ఇండ్లు. మరి ఇంత అద్రగనం ఎందుకైనాయనంటే అప్పట్లో శ్రీకాకుళం జిల్లా పలాసల హుద్హుద్ తుఫాన్ జయంగా చాలా మంది ఇండ్లు పోయినాయట. గాల కోసం అప్పట్లున్న సైకిల్ పార్టీ సర్కారు 192 ఇండ్లు కట్టించిందట. అండ్ల నీళ్లు కరెంటు మోరీలు గిట్లా అన్ని తీర్ల సౌలతులు పూర్తి చేసి పంచేతానికి తయారుగా పెట్టిందట. రేపో మాపో పంచుతారనంగా ఎన్నికల కొడవడ్డదట. ఈగేముంది, పంచుడు కార్యం ఆగింది. ఏమాయ సారు మాకు ఇండ్లు ఎప్పుడు ఇస్తారు అని పోతే ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే పంచుడు కుదరదని చెప్పిర్రట. సరే అదే పాయే, ఎన్నికలు ఓడిస్తేనన్నా ఇస్తారేమో అని అనుకుంటే వచ్చిన పంక పార్టీ సర్కారు గా ముచ్చటను అసలు దేకనే లేదట. దీంతోనే ఇండ్లు పూర్తయి 5 ఏళ్ళైనా కూడా ఎవ్వలికి ఇయ్యకపోయేటాళ్లకు గిట్ల కంపచెట్లు మొలిచి మందుబాబులకు అడ్డా లెక్క మారినాయట. కట్టిన గీ ఇండ్లు పట్నం కొసకు ఉండేటొరకు అడ్డమైన గలీజ్ పనులకు అడ్డా లెక్క అయిందట. అయ్యా సార్లు ఇప్పటికైనా ఇటు దిక్కు చూడుర్రి, ఏమన్నా కొత్త పాత చేసేది ఉంటే జర చెయ్యుర్రి. ఆయాల సైకిల్ పార్టీ గీ ఇండ్లు కట్టించింది, ఇప్పుడు మళ్ళా సైకిల్ పార్టీ అధికారంలో ఉంది. మరి ఇప్పటికన్నా ఇండ్లను పంచి మా గోసలు తీర్చుర్రి సారు అని ఒక తీరుగా కోరుతుర్రు ఇండ్లు వచ్చినోళ్ళు. మరి సర్కార్ గీ ఇండ్ల పంచాదని ఎట్లా దెంపుతుందో ఎప్పుడు వంచుతుందో చూడాలి.
కడుపుకు బువ్వ తింటుర్రో లేకుంటే పైసలు తింటుర్రో మరి బద్మాషగాళ్ళు అల్కగా పైసలు సంపాదించాలని మందిని ముంచే పని ముంగటేసుకుంటుర్రు. అచ్చకాయ బుచ్చకాయ ముచ్చట్లు చెప్పి ఉన్న కాడికి ఊడ్చుకొని నమ్మినోళ్లకు నున్నగా గుండు కొడుతుర్రు. గీ పబ్లిక్ ఏమన్నా తక్కువనా? గొర్రె కషాయం నమ్మినట్టే మోసాలు చేసేటోన్నే నమ్ముతారు. ఇక చూడు గీ ముచ్చట కూడా అసొంటిదే. మెరిసేటిదంతా బంగారం కాదు, చెప్పేటి అని నిజాలు కాదు అని ఊరికనే అన్నారు ఆ పెద్దోళ్ళు. ఇగో ఈ సొంటోళ్ళను చూసినాకనే అన్నారే కావచ్చు. 1కి 2, 2కు 4, 10కి 20 అని పబ్లిక్ కు ఆశ పెట్టి అందిన కాడికి అందుకొని అవతల పడ్డరు. నమ్మినోళ్లకు కత్తి లేకుండానే గుండు గీసినట్టు చేసిరు బద్మాషిగాళ్ళు. మొఖాలు కానరాకుండా నల్ల ముసుగులు వేసుకుని పోలీసు వాళ్ళు వెనక నిలబడ్డరు చూసిరా. ఇగో గీళ్ళెక్క ఉద్దరకం చేసిన మోతేవాళ్ళు. ఇక అసలు ముచ్చట ఏందయ్యా అంటే రాము, నరేష్ యాదవ్ అనేటి ఇద్దరు బద్మాషిగాళ్ళు నల్గొండ జిల్లాలున్న చందనపల్లి ఊళ్ళకొచ్చి సుతారి మేస్త్రి పని చేసుకునేటోళ్ళట. ఎన్నాళ్ళిట్ట ఎండకు బుగ్గికి పని చేస్తాం అనుకున్నారో ఎటనో గాని గల్ల సోపతిగాడు షేక్ సిరాజ్ అనేటోతో సోపతి కూడి కొడితే కుంభస్థలం కొట్టాలని అనుకున్నట్టున్నారు. ఇంకేముంది, ఎవరు దొరుకుతారా అని దేవలాడుకుంటా పోతే అదే ఊళ్ళో ఉండేటి శ్రీరామోజు రామాచారి అనేటైన గల్ల కంట్ల పడ్డాడట. నమ్మగొలిపే ముచ్చట్లు చెప్పిర్రు, గాలం వేసిర్రు. మీరు మాకు డబ్బులు ఇస్తే లిక్విడ్లో ముంచుతాం, తెల్లారితలకే కావిటిని 2 చేస్తామని నమ్మగొలిపే ముచ్చట్లు చెప్పిరాట. ఇక రామచారి కూడా అల్కగా డబ్బులు సంపాదించాలనుకునేటోడే ఉన్నట్టున్నాడు. దంతకు దగ్గర బొంతలని వాళ్ళని నమ్మి ఏం తక్కువ 33 లక్షల దానికి వాళ్ళ చేతుల్లో పోసిండు. ఇంకేముంది, మనోని కండ్లు కప్పిర్రు, కిందోటి మీదోటి అసలు కాగితాలు పెట్టిర్రు. 33 లక్షల మందం తెల్ల కాగితాల కట్టల్ని మనోని చేతిలో పెట్టి అసలు కాగితాల కట్టల్ని సంచిలో కట్టుకొని అవతల పడ్డారు. అసలు ముచ్చటెలకైనాక లాభో దిబోమని మొత్తుకుంటా పోలీసు వాళ్ళకి అడిగిపోతే ఇక వాళ్ళు కేసు రాసుకొని గట్టిగానే దేవలాడినట్టున్నారు. బీహార్ కు పోదామని రైల్వే స్టేషన్ లో నిలబడితే పోయి ఇద్దరిని పట్టుకున్నారు. అంతేనా ఎస్పీ సారు? మీరు నాకు ₹1 ఇస్తే నేను దాన్ని మంత్రాల ద్వారా లిక్విడ్ ద్వారా ₹2 చేస్తా అని చెప్పేసి ఇతను నమ్మిస్తాడు. అయితే ఏం చేస్తాడు, స్టార్టింగ్లో ఒక 6,500 అతనికి ఇస్తే ఆయన మళ్ళీ 13,000 ఇస్తాడు. ఇదేదో బాగుంది కదా, మనం ఎమ్మటేమన్నా డబ్బులు అవుతున్నాయని చెప్పేసి 33 లక్షలు గ్యాదర్ చేసుకొని వీళ్ళిద్దరిని బీహార్ నుంచి పిలిపించడం జరుగుతుంది. ఆ ఒరిజినల్ నోట్స్ తీసుకొని వీళ్ళ బ్యాగ్లో ఉన్న పాత నోట్స్ని రీప్లేస్ చేసేస్తారు. ఒక బీరువాలో పెట్టేసి మీరు సాయంత్రం వరకు ఓపెన్ చేయండి, అంతలోపల డబ్బులు అయిపోతుంది అని చెప్పేసి వీళ్ళు వెళ్ళిపోతారు. ఈ విక్టిమ్ అవి ఓపెన్ చేసి చూడగానే చూస్తే అన్ని వైట్ పేపర్లు ఉంటే ఒరిజినల్ మనీ హ్యాస్ బీన్ లాస్ట్. అది ఇన్నరా ఏమంటుండో సారు, ఇద్దరినైతే దొరకబట్టిలాట గాని ఇంకొకటి తప్పించుకుంటాట. ఇళ్ళ కాడ 23 లక్షల దాకా దొరికినాయట. 9 లక్షలు తప్పించుకున్న కాడున్నాయట. అన్ని కూడా తొందరలోనే దెవలాడతాం, దొరకబడతాం అని అంటున్నాడు ఎస్పీ సారు. కానీ చూడు ఎట్టుందో కథ. అయినా చెప్పేటోడు ఎన్నైనా చెప్తాడు. లిక్విడ్ల ముంచితే 2 అయితే అనేది సోయి ఈయనకన్నా ఉండాలి కదా. చెప్పేటోడు చెవిటోడైనా ఈయనటోడు ఇగ్రవంతుడు కావాలని అంటుంటారు. మరి ఈయనకెందుకు లేకపోయినో అనుకుంటూ ముచ్చటలకైనా అక్కడి పబ్లిక్.